రాజమౌళితో ప్యారలల్ గా పాన్ ఇండియాని షేక్ చేసిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్. బాహుబలి ది బిగినింగ్, బాహుబలి ద కన్క్లూజన్ లానే కేజీఎఫ్ చాప్టర్ 1, చాప్టర్ 2 తో పాన్ ఇండియాని షేక్ చేశాడు ప్రశాంత్ నీల్. అలాంటి ఈ దర్శకుడు సలార్ 2 హ్యాట్రిక్ కిక్ ఇచ్చాక డ్రాగన్ తో బిజీ అయ్యాడు. ఎన్టీఆర్ ని డ్రాగన్ గా మారుస్తున్నాడు. ఈ నెల 22 నుంచి సెట్ లో ఎన్టీఆర్ అడుగు పెట్టబోతున్నాడు. అటు 2 పాన్ ఇండియా హిట్లున్న మాస్ హీరో ఎన్టీఆర్, ఇటు 3 పాన్ ఇండియా హిట్లున్న దర్శకుడు ప్రశాంత్ నీల్. వీళ్ల కాంబినేషన్ లో సినిమా అంటే 1000 కోట్ల వసూళ్లు మ్యాటరే కాదు, పాన్ ఇండియా అనే డిస్కషనే అవసరం లేదు. అంతగా పూనకాలు తెప్పించే ఈ సినిమాకు అంతకు మించి సర్ప్రైజ్ ప్లాన్ చేశాడు ప్రశాంత్ నీల్. హిందీ హీరో రణ్వీర్ సింగ్ ని ఇందులో స్పెషల్ రోల్లో తీసుకోబోతున్నారని తేలింది. అప్పటి నుంచి తను ఈ మూవీకి ఎలా ప్లస్ అవుతాడనే కంటే గత కొంతకాలంగా హిట్లే లేని తనకి ఎన్టీఆర్ఏ 1000 కోట్ల ఆఫర్ తెచ్చిపెట్టాడనే డిస్కషన్ జరుగుతోంది. బాలీవుడ్ లో కూడా పాన్ ఇండియా హిట్లకు తెలుగు టాప్ స్టార్లు షార్ట్ కట్ గా మారారనే మాటే వినిపిస్తోంది. కేజీఎఫ్ చాప్టర్ 1, చాప్టర్ 2 తర్వాత సలార్ ఇలా వరుసగా 3 పాన్ ఇండియా హిట్లతో దూసుకెళ్తున్న దర్శకుడు ప్రశాంత్ నీల్. అలాంటి తన డైరెక్షన్లో 2 పాన్ ఇండియా హిట్లు మాత్రమే కాదు, రాజమౌళి సెంటిమెంట్ని కూడా బ్రేక్ చేసిన హీరో కాబట్టి ఇలాంటి స్టార్తో ప్రశాంత్ నీల్ డ్రాగన్ లాంటి ప్రాజెక్ట్ ఇస్తే అది సెన్సేషనే అవుతుంది. ఇది అందరూ అంచనా వేసేది, ఈజీగా ఎవరికైనా అర్థమయ్యేది. కానీ డ్రాగన్ మూవీ వల్ల ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కంటే మరో హీరో ఎక్కువ బెనిఫిట్ పొందేలా ఉన్నాడు. తనే బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్. ఏదో కెరియర్ బిగినింగ్లో తనకి బాలీవుడ్లో హిట్లు పడొచ్చు, కానీ పాన్ ఇండియా లెవెల్లో బ్లాక్ బస్టర్ అంటే ఏంటో తనకి తెలియదు. దీనికి తోడు కొన్నాళ్లుగా తన సినిమాలన్నీ ఫ్లాపులు, డిజాస్టర్లు అవుతున్నాయి. అలాంటి తనకి 1000 కోట్ల హిట్ పడితే ఎలా ఉంటుంది? అదే డ్రాగన్ వల్ల జరగబోతుంది. ఫస్ట్ టైం తను ఓ పాన్ ఇండియా మూవీ, అందులోనూ తెలుగు సినిమాలో నటించబోతున్నాడు. డ్రాగన్లో పోలీస్ పాత్ర వేయబోతున్న తను గెస్ట్ రోలే, కానీ 15 నిమిషాల నిడివి ఉన్న పాత్రలో కనిపించడం కన్ఫామ్ అయిపోయింది. జూలై 6న తన బర్త్డే సందర్భంగా మోషన్ పోస్టర్ని రిలీజ్ చేస్తారని తెలిసింది. విచిత్రం ఏంటంటే కొన్నాళ్లుగా హిట్ ముఖం చూడని తనకి డ్రాగన్లో గెస్ట్ రోల్ వేయటం వల్ల తొలి పాన్ ఇండియా హిట్ పడే ఛాన్స్ ఉంది. అదే జరిగితే ఎన్టీఆర్ 2 బాలీవుడ్ హీరోల ఫేట్ మార్చిన వాడవుతాడు. ముందుగా బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్కి పాన్ ఇండియా హిట్ ఇచ్చేలా ఉన్నాడు తారక్. వార్ 2 మూవీలో ఎన్టీఆర్ లేకపోతే అది ఎంత బాగున్నా బాలీవుడ్లోనే ఆడే ఛాన్స్ ఉంది. పాన్ ఇండియా హిట్ అయ్యే అవకాశాలు 50-50 ఛాన్స్ అనే టాక్ వినిపిస్తోంది. సో వార్ 2 మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ 1200 కోట్లు దాటడంతో ఓ రకంగా హృతిక్కి కూడా 1000 కోట్ల క్లిబ్లో అడుగు పెట్టడమే కాదు, పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ ముందే కన్ఫర్మ్ అయింది. అలానే డ్రాగన్లో రణ్వీర్ సింగ్ స్పెషల్ రోల్ వేస్తే అది కూడా హిట్ అవ్వడానికి 99% ఛాన్స్ ఉంది. కాబట్టి తనకి 1000 కోట్ల క్లబ్లో అడుగు పెట్టే అవకాశం దక్కినట్టు అవుతుంది. ఒకప్పుడు సౌత్ హీరోలంటే వాళ్ళ పేర్లే తెలియనట్లు ప్రవర్తించే హిందీ హీరోలకి పాన్ ఇండియా హిట్ కావాలంటే తెలుగు నటసింహాలే సాయం చేసే పరిస్థితి వచ్చేసింది.